కంపల్లిలో గల టిమ్రీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ వల్ల దాదాపు 16 మంది 70 మందికి ఎఫెక్ట్ అయింది. ఆ ఫుడ్ పాయిజన్ వల్ల మరి 2016లో స్టార్ట్ అయిన ఈ టిమ్రీస్లో ఇంతవరకు ఎప్పుడు జరగని ఫుడ్ పాయిజన్ లేని ఘోరము ఈసారి జరగడం చాలా శోచనీయమని తెలియపరుస్తున్నాను. మరి పిల్లలు కూడా సరైన ఆహారం ఇస్తలేరు. ఉడకని బియ్యం పెడుతున్నారు, అన్ని దొడ్డు బియ్యం పెడుతున్నారు, పిల్లలు మొత్తుకుంటున్నారు. మొన్న రాత్రి వాళ్ళకు పెరుగు అన్నం పెట్టిన తర్వాత అందరికీ మరి మోషన్ స్టార్ట్ అయిపోయినాయి. కొంతమంది టిమ్రీస్లో, మళ్ళీ కొంతమంది వేరే హాస్పిటల్ కూడా జాయిన్ చేయడం జరిగింది. మరి కాబట్టి దీనిపైన ప్రభుత్వము సరైన చర్య తీసుకొని ఎక్కడ చూసినా కానీ ఫుడ్ పాయిజన్ ప్లస్ ఇంకోటి జరిగి పిల్లలు నానా అవస్థలు పడుతున్న తెలియపరుస్తూ మరి ఈనాడు ఎవరైతే హాస్పిటల్లో మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే హాస్పిటల్ పోవటో వాళ్ళందరినీ చూడడానికి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు వచ్చి చూస్తున్న సంఘటన తెలియపరుస్తున్నారు.